కేసీఆర్ గారు మనం ఏ విధంగా పనిచేయాలో నేర్పించిండ్రు. అంతే తప్ప ఎన్నడూ కూడా చట్టాన్ని అతిక్రమించమని చెప్పలేదు. ఇక మిత్రులారా, రైతుల సమస్యలు, ఈరోజు రైతు ధర్నా జరుగుతూ ఉన్నది. మరొక వైపు రైతుల గురించి మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేసిండ్రు. నిన్న ఒక బస్సు డిపోలో ఒక డ్రైవర్ పోతున్నాడు. రైతులు పాపం ధాన్యం తడిసిపోయి మా ధాన్యాన్ని ఎవరు కొంటలేరని రోడ్ల మీద ఏడుస్తూ ఉంటే చూసి బస్సును ఆపి ఆ జీవన్ అనే డ్రైవరు, అరే ప్రభుత్వం ఈ ధాన్యం కొనాలి అని చెప్పి ఒక్క మాట అన్నడో లేదో ఆయన డిపోకు పోయే వరకు బిడ్డ నీ ఉద్యోగం తీసేసినామని చెప్పేసిండ్రు. అంటే రైతుల గురించి మాట్లాడడమే తప్పు. మీరు ఆలోచించండి ఒకసారి. రైతుల గురించి మాట్లాడడమే తప్పు అయిపోయింది. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే పోలీసు కేసులు, రైతుల గురించి మాట్లాడితే ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అరే మీరు నాలాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర చరిత్రలోనే చూసి ఉండరు. నేను రోజుకు అన్నం తినకుండా 18 గంటలు పని చేస్తుంటే నేను ఏ అధికారుల పనితీరును రివ్యూ చేస్తున్నారో వాళ్లకు చెమటలు వచ్చి పారిపోతున్నారు అని అన్నాడు రేవంత్ రెడ్డి. అన్నాడు మన కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, వంగూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి. నేను ఒక అధికారిని అడిగిన, నేను కూడా ఒక అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన, ఏమైనా నీకు చెమటలు వస్తున్నాయా అన్న. ఆయన నిజంగా వస్తున్నాయి సార్ అన్నాడు. ఎందుకు వస్తున్నాయి అన్నాడు. ఇక సార్ ఈ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడంటే దేని మీద రివ్యూ చేస్తాడు? నేను అడిగిన, రైతుల మీద రివ్యూ చేసి, నాకు ఆశ రైతుల కష్టాలను పోతాయని. రైతుల మీద రివ్యూ చేస్తాడా? గోన బస్తల మీద రివ్యూ చేస్తాడా? సుత్లి మీద రివ్యూ చేస్తాడా? దబ్బునాల మీద రివ్యూ చేస్తాడా? లారీల మీద రివ్యూ చేస్తాడా అంటే, లేదు సార్ మీరు చాలా అమాయకులు, ఆయన సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు సార్ అన్నాడు. సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములకి అలా రేట్ ఎంత ఉన్నది, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎకరానికి 10 లక్షలకే వచ్చే భూములు ఎక్కడున్నాయి, ఆ భూములను అగ్రిమెంట్ చేసుకొని మన దగ్గర పెట్టుకుందాం. తర్వాత ఎంఆర్ఓని పిలిపిద్దాం. ఎంఆర్ఓని పిలిపించి భూభారతి పోర్టల్ ఓపెన్ చేయి, రికార్డులు తారుమారు చేయి, ఆర్డీఓను పిలిపి రికార్డు తారుమారు చేయి, కలెక్టర్తో ఆర్డర్ ఇప్పి రైతుల నోట్ల మట్టి కొట్టు, 100,000 మంది పోలీసులను అక్కడ బందోబస్తు పెట్టు. దాని తర్వాత రైతులందరినీ జైలుకు పంపియు. దాని తర్వాత అక్కడ 4,000 కోట్లతోని రోడ్డు వేయు. ఒక్కసారి రోడ్డు వేయగానే నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు మహేశ్వరం మండలం నుంచి, సార్ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయన్నాడు. నా దగ్గర లేవు భయ్ అన్న. డబ్బులు ఉన్న ఎవరైనా తీసుకురండి సార్ అర్జెంటుగా అన్నాడు. ఏమైందన్న, మాది జంగల్ లాంటి భూమి సార్, కానీ ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఒక్క దమ్మున 10 లక్షలు పోయి ఎకరం 10 కోట్లు అయింది, అర్జెంటుగా మీరు ఎవరైనా పట్టుకురండి సార్ అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా? రైతుల గురించి రాత్రింబవళ్ళు కష్టపడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా చెప్తున్నా మిత్రులారా, ఇది మీకేదో చెప్పడం కాదు. మేము అధికారిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ కార్యాలయంలో కూర్చుంటే రైతుల సమస్యలు మాట్లాడేటప్పుడు వేరే ఏ డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడేటోడు కాదు. మరి జూన్ నెలలో, జూలై నెలలో తొలకరి చినుకులు పడుతున్నాయంటే డిసెంబర్లోనే యూరియా గురించి చర్చ జరిగేది. పంట కోతకు వస్తుందంటే 3 నెలల ముందరనే టార్పాలిన్ల గురించి, తాటిబాంబుల గురించి టార్పాలిన్ చర్చ జరిగేది, లారీల గురించి చర్చ జరిగేది, లారీలో పోసే డీజిల్ గురించి చర్చ జరిగేది. అవసరం అనుకుంటే కేంద్రంపై నరేంద్ర మోడీ మెడలు వంచైనా మన వడ్లు తడిసిపోయినా సరే కొనిద్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాత్రింబవలు చర్చలు చేసేవారు. అది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది. మరి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారయ్యా అంటే, లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ లారీలన్నీ కూడా ఇసుక దందా చేయడం కోసం, ఇదే దుందుబి వాగు నుంచి ఇసుక దందా చేయడం కోసం లారీలన్నీ కూడా తీసుకుపోతా ఉన్నారు. అడిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గల్ల పట్టుకొని తీసుకొని పోయి జైళ్ళలో పడేస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా, అయ్యా పోలీసు వాళ్ళు, మీరు వేసుకున్న యూనిఫామ్ ఎట్లొచ్చింది,
ఎంతమంది అమరవీరులు త్యాగం చేస్తే ఆ కాకి డ్రెస్సుకు విలువ వచ్చింది. మీరు పాటిస్తున్న చట్టం ఏంది? మీరు మొదట అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డిని చంపిన వాళ్ళను బాలనరు చేసి దాని తర్వాత మా పోల్కంపల్లి సురేందర్ దగ్గరికి రండి, మా గణేష్ రావు దగ్గరికి రండి, నరేందర్ దగ్గరికి రండి, మా బీఆర్ఎస్ నాయకుల దగ్గర రండి. మేమన్నా ఆస్తులు అడిగినావా? రేవంత్ రెడ్డి పొలాలు అడిగినావా? తిరుపతి రెడ్డి బంగ్లా గురించి అడిగినావా? కొండలరెడ్డి బంగ్లాల గురించి అడిగినావా? వాళ్ళ విల్లాల గురించి అడిగినావా? వాళ్ళ లగ్జరీ కార్లను అడిగినావా? మేము మా దుందుబి వాగులో ఉండే ఉష్కను మేము కాపాడుకుంటామంటున్నాం. మా రైతుల కన్నీళ్లు తుడవమంటున్నాం. మా రైతులకు లారీలు ఇవ్వమంటున్నాం. మాకు గోనె బస్తాలు ఇవ్వమంటున్నాం. అయ్యా ఇవాళ గోనె బస్తాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాలల్లా మన రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలల్లో కొట్టి ఆ మూటలకు మరి సుత్లితోని మొత్తం కూడా ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకొరకే తెలంగాణలో గోనె బస్తాలు దొరుకుతలేవు, గోనె సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. మరి ఎందుకు లేదంటే తెలంగాణ డబ్బంతా కూడా అక్కడికి పోతా ఉన్నది. ఇలా డిఎల్ఐ రైతులకు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు, డిండి చింతపల్లి రైతులకు మరి నష్టపరిహారం ఎందుకు రావడం లేదు? కేసీఆర్ గారు ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇక దీంట్లో మధ్యలో ఇద్దరు జోకర్ పార్టీ వచ్చింది. ఆ జోకర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా? మీకు వాళ్ళు ఏమంటున్నారు? రైతు గోస, బీజేపీ భరోసా. ఈ గోల బాలరాజు గారు ఎట్లా పోయినరో ఆ బీజేపీ పార్టీకి నాకైతే అర్థమైతే లేదు. రైతు గోస, బీజేపీ భరోసా. అయ్యా బీజేపీ భరోసా, మీరు రైతులకు భరోసా ఇచ్చే రోజులు ఎక్కడో పోయినాయి. కానీ నాయనా మీరు మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. అవునా కదా? మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకే ఒక మహిళను, ఒక అమ్మాయిని ఘోరంగా మరి ఫామ్ హౌస్లకు తీసుకుపోయి ఆ అమ్మాయికి మరి ఆల్కహాల్ తాగించి ఆ అమ్మాయి మీద ఘోరంగా అత్యాచారం చేస్తే ఆ దుండగుణ్ణి అరెస్ట్ చేయాల్సిన రేవంత్ రెడ్డి వాణ్ణి కాపాడి ఒక ఫామ్ హౌస్లోనో ఒక హాస్పిటల్లోనో వాడిని కాపాడి పోలీసులకు దొరకకుండా పెట్టిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ దోస్తు బండి సంజయ్ మీరిద్దరు కలిసి తెలంగాణలో ఒక 2 నిమిషాలు ఆగు బాయ్. మంచిగా ఉంది మా పరిస్థితి, వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఆగాలి. 2 సంవత్సరాలు ఆగో మంచిగా అవుతుంది. కాంగ్రెస్లో మొత్తం కూడా కారు చీకటే మిత్రులారా. అందుకొరకే దయచేసి